ఛానల్ జాబ్ క్విజ్. ఒక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అయితే తీసుకొచ్చానండి మీ అందరి కోసం. కాగ్నిజెంట్ కంపెనీ నుంచి ప్రాసెస్ అసోసియేటివ్ రోల్‌కైతే హైరింగ్ అయితే జరుగుతుందనమాట. సో, మనకి ఎవరైతే రీసెంట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారో ఎనీ స్ట్రీమ్, ఎనీ గ్రాడ్యుయేషన్, ఎక్స్‌పీరియన్స్డ్, ఫ్రెషర్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చనమాట ఈ రోల్‌కి. సో, ఒక్కసారి మనకేంటంటే డీటెయిల్‌గా మీరు సెలెక్ట్ అయిన తర్వాత మనకేంటంటే కిట్ కూడా వాళ్ళే ఇంటికి ప్రొవైడ్ చేస్తారనమాట. సో, చక్కగా ఇంట్లో నుంచే వర్క్ చేసుకునే ఆపర్చునిటీ. సో, ప్రాసెస్ అసోసియేటివ్ రిలేటెడ్‌గా ఏంటంటే ఇప్పుడు గూగుల్‌కి అంటే కాగ్నిజెంట్‌కి చాలా మంది క్లయింట్స్ ఉంటారండి. సో, అందులో గూగుల్ కూడా ఉండొచ్చనమాట. సో, అందులో మనకేంటంటే గూగుల్ యాడ్స్ కానీ ఇవన్నీ మనం రన్ చేస్తూ ఉంటాం గదా! ఆ గూగుల్ యాడ్స్ రిలేటెడ్‌గా అయితే మనకు వర్క్ ఉండబోతుంది. లైక్ వాటిని రివ్యూ చేయడం గానీ, వాటిని అనలైజ్ చేయడం గానీ, అండ్ నెక్స్ట్ ప్రొడక్ట్ గైడ్‌లైన్స్ రిలేటెడ్‌గా మాత్రం మనం వర్క్ చేయడం జరుగుతుందన్నమాట. సో, డీటెయిల్‌గా మీకు ఎలా ఉంటుంది అనేది గూడా నేను క్లియర్‌గా జూమ్ చేసి చూపిస్తాను. బిఫోర్ థాట్ మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ రిలేటెడ్‌గా చూస్తున్నారో వాళ్ళకి ఈ వీడియోని డెఫినిట్‌గా షేర్ చేయండి. సో, ఇక్కడ మనకు కాగ్నిజెంట్ కెరీర్స్‌లోనే పోస్ట్ అయిందన్నమాట. ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ ప్రొడక్ట్ ఆపరేషన్స్ రిలేటెడ్‌గా అయితే మనకి వర్క్ ఉండబోతుందన్నమాట. సో, ఇక్కడ మనం చూసుకున్నా గాని టెక్నాలజీ అండ్ ఇంజినీరింగ్ రిలేటెడ్ హైదరాబాద్ లొకేషన్ మనకి 27థ్ మేలో అయితే పోస్ట్ అయిందన్నమాట. ఫుల్ టైమ్ ప్యూర్‌లీ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్తున్నారు. సో, జాబ్ సమ్మరీ చూసుకుంటే to extract content for the guidelines shade which are servable over Google Ads network and viewable by other user advertisements alike. ఓకే. సో, ఇందాక నేను చెప్పిన విధంగా లైక్ గూగుల్ యాడ్స్ రిలేటెడ్‌గా గైడ్‌లైన్స్ రిలేటెడ్‌గా మనం వర్క్ చేస్తామనమాట. సో, ఇక్కడ మనం రెస్పాన్సిబిలిటీస్ చూస్తుంటే రివ్యూ ఎక్స్‌ట్రాక్షన్ ఆఫ్ ఆన్‌లైన్ కంటెంట్ ఫర్ అక్యురసీ అండ్ హై క్వాలిటీ. ఓకే. అండ్ కండక్టింగ్ రిమోట్ అండ్ లైవ్ ఆడిట్స్. సో, ఇక్కడ మనము లైవ్ ఆడిట్స్‌ని కండక్ట్ చేస్తామనమాట. ఆ తర్వాత మనకి కోచ్, మెంటర్‌గా మనం ఉంటాము. అండ్ ఫీడ్‌బ్యాక్ కలెక్ట్ చేసుకుంటాము టీమ్ నుంచి. ఆ తర్వాత ప్రాసెస్ ఇంప్రూవ్‌మెంట్స్ రిలేటెడ్‌గా అయితే వర్క్ చేస్తామనమాట. అండ్ నెక్స్ట్ కస్టమర్ ఆహ్, నీడ్స్‌ని బట్టి డెవలప్ చేయడం గానీ, స్ట్రాటజీస్‌ని యూజ్ చేస్తూ మీటింగ్స్ కండక్ట్ చేస్తూ మనం ఏంటంటే ప్రొసీడ్ ఫర్దర్ అవుతామనమాట. అండ్ నెక్స్ట్ ఎన్‌ష్యూర్ లాజికల్ అండ్ మీనింగ్‌ఫుల్ ఎక్స్‌ట్రాక్షన్ ఆఫ్ యూఆర్ఎల్ కంటెంట్స్. సో, మనకేంటంటే కంటెంట్ రిలేటెడ్‌గా కూడా ఏంటంటే ట్రెండింగ్ ఏవైతే ఉన్నాయో దానికి రిలేటెడ్‌గా అడ్వర్టైజింగ్ టెక్స్ట్ రిలేటెడ్‌గా అయితే మనకి కంప్లీట్‌లీ వర్క్ ఉండబోతుందనమాట. సో, దీనికి మనం మేజర్‌గా ఏంటంటే మీకు నాలెడ్జ్ అయితే ఉండాలి. డేటా అనాలిటిక్స్ మీద కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఉంటే మాత్రం ప్రిఫర్డ్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ మనకి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అయితే రావాలండి. సో, మనం చక్కగా కమ్యూనికేట్ చేయడానికి మనకి ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి ఇంగ్లీష్‌లో. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే నాలెడ్జ్ కూడా డేటా అనాలిటిక్స్ మీద ఉండాలన్నమాట. సో, కాగ్నిజెంట్ కంపెనీకి రిలేటెడ్‌గా గూడా ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. అదంతా చూసిన తర్వాత ఇక్కడ డీటెయిల్‌గా మీరు అప్లై నౌ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు వేరే పేజ్‌కి రీడైరెక్ట్ అయిపోతుంది. ఆఫ్టర్ థట్ మనకేంటంటే న్యూ యూజర్‌గా లాగిన్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు లాగిన్ ఐడీ లేకపోతే. లేదంటే మీ డీటెయిల్స్ యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఇచ్చేసేసి మీరు లాగిన్ అయిపోవచ్చు. ఆ తర్వాత మీరు మీ డీటెయిల్స్ ఇచ్చేసేసి రిజిస్టర్ అయిపోయిన తర్వాత మనకైతే చక్కగా ఒక పేజ్ అయితే ఓపెన్ అయిపోతుంది. అక్కడ రెజ్యూమ్ అప్డేట్ చేసిన తర్వాత నెక్స్ట్ మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ ప్రీవియస్ ఎక్స్‌పీరియన్స్ ఇవన్నీ డీటెయిల్స్ మీరు ప్రొవైడ్ చేసిన తర్వాత అయితే మీకు మెయిల్ అయితే వస్తుంది. ఇఫ్ యూ ఆర్ మనకి సెలెక్ట్ అయిన తర్వాత మనకి కంప్లీట్‌లీ ప్రాసెస్ రిలేటెడ్‌గా అయితే ఉంటుందనమాట. అది కూడా ఇంటర్వ్యూ కూడా ఆన్‌లైన్‌లోనే మనకి ప్రొవైడ్ చేస్తారు మోస్ట్‌లీ. సో, సాలరీ కూడా మనం దగ్గర చూసుకున్నా గాని 20-25 కే బిట్వీన్ అయితే ఉంటుందన్నమాట. ప్రాసెస్ అసోసియేటివ్ రోల్ ఇన్ కాగ్నిజెంట్‌లో అయితే. సో, డెఫినైట్‌లీ అప్లై చేసుకోండి. ప్లీజ్ డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. అండ్ మీకేమైనా డౌట్స్ ఉన్నా గాని నా కామెంట్స్ డౌన్‌లో మెన్షన్ చేయండి. ఓకే. ఇలాంటి మంచి మంచి జాబ్ అప్డేట్స్‌తోని మీ ముందుకు డెఫినైట్‌లీ మళ్ళీ వస్తాం. అంతవరకు ఫిర్ మిలేంగే చల్తే చల్తే. థాంక్ యూ.